హాయ్ నమస్తే. కార్మిక కర్షక భారతి మీ వీరమణి రవీందర్. సింగరేణిలో అనేక సంవత్సరాలు పనిచేసి పదవి విరమణ చేసినటువంటి పెన్షనర్స్ కోసం, పర్మనెంట్ కార్మికుల కోసం, కాంట్రాక్ట్ కార్మికుల కోసం కొత్తగూడెం రీజియన్లో ఉన్నటువంటి రీజనల్ కమిషనర్ కనకమ్మ గారు ఒక కొత్త ప్రయోగాన్ని తీసుకొని కార్మికులకు సేవ చేయాలని సర్వీస్ చేసేసి మంచి సర్వీసెస్ అందించేసి కార్మికుల మన్నన పొందాలనేటువంటి ఆలోచనతోటి ప్రయాస అనేటువంటి ఒక నూతన వరవడిని ప్రారంభించారు. ఆ వరవడిలో వారి యొక్క అనుభవాలను తెలుసుకుందాం. మేడం గారు, మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. మన యొక్క కార్యాలయం ఏదైతుందో ఈ యొక్క బొగ్గన్ కార్మికులకు సంబంధించినటువంటి ఈ పెండింగ్ వర్క్స్ అన్నింటినీ కూడా జీరో చేయడం కోసం, పెండింగ్ లేకుండా చేయడం కోసం మీరు ఒక పథకం పేరు పెట్టేసి దాని ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ ఒక యూనిట్గా చేసి వాళ్ళందరినీ ఐక్యతతోటి జీరో పెండింగ్స్ చేసినట్టుగా తెలిసింది. ఒక 2 నెలలు దానికి సంబంధించినటువంటి విషయం ఒకసారి వివరించండి. తప్పకుండా అండి. మా దగ్గర సీకేర్స్ అని కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 24 నుంచి స్టార్ట్ చేసాం. అందులో ఏంటంటే సీకేర్స్లో సింగరేణి వాళ్ళు కూడా పిఎఫ్ కానీ పెన్షన్ కానీ ఏ కేసు అయినా సరే త్రూ సీకేర్స్లో సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేసిన కేసు మేము ప్రాపర్గా షూటింగ్ చేసి మేము సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళ సబ్మిషన్లో కానివ్వండి, మా సెటిల్మెంట్లో కానివ్వండి, ఏమైనా డౌట్స్ ఉండి కొన్ని కేసులు రిటర్న్ చేయడం, కొన్ని కేసులు మేము డిలే చేయడం సెటిల్మెంట్లో ప్రాపర్ డాక్యుమెంట్ లేక, అలాంటి సందర్భంలో నా దగ్గర దాదాపుగా 197 కేసులు పిఎఫ్, 102 కేసులు పెన్షన్ అట్లా ఉండటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్లో మేము స్టార్ట్ చేసాం. మా సొంత ఆలోచనతో సింగరేణి వాళ్ళతోటి ప్రయాస అనే ప్రోగ్రాం పెట్టేసి దాన్ని క్లియరెన్స్ చేసాం. 97 కేసుల్లో కూడా దాదాపు 95 కేసులు క్లియర్ అయినాయండి నెక్స్ట్ మంత్ కల్లా. అలానే 102లో 85 దాకా క్లియర్ అయినాయి. అలానే ఈ నెలలో కూడా, జూలై నెలలో కూడా మేము చేయడం జరిగింది. చాలా సింగరేణి వాళ్ళ హెల్ప్ తోటి మేము జీరో పెనల్టీ కోసం ట్రై చేస్తున్నామండి. ఇప్పుడు అట్ ప్రజెంట్ నా దగ్గర వచ్చి ఒక 50 కేసులు పిఎఫ్, 90 కేసులు పెన్షన్ ఉన్నాయి. అవి కూడా ఈ నెలలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. మేడం గారు, నిజంగా ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ఒక మంచి అభిప్రాయం లేనటువంటి ఈ రోజుల్లో మీరు ఈ రకంగా మన దగ్గర ఉన్నటువంటి పెండింగ్ కేసెస్ని కూడా జీరో చేయడం కోసం సింగరేణి సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క సహకారం తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ని కూడా లేకుండా చేస్తున్నటువంటి విషయాన్ని నిజంగా ఇది ఆదర్శంగా తీసుకొని ఈ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా అండి. మేము చేసిన ఈ ప్రయాస్ ప్రోగ్రామ్కి కమిషనర్ గారు కూడా మాకు అప్రిషియేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అలానే మా ఆర్గనైజేషన్ అందరినీ ఆర్ఓస్ రీజనల్ హెడ్స్ అందరినీ చేయమని రావడం జరిగింది. జూలై నెల నుంచి అందరూ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే సర్వీసు చేద్దామనే ఉద్దేశంతోనే, మా ఆలోచనతో, మా దగ్గర ఉన్న స్టాఫ్ తోటి, కొంత స్టాఫ్ ఉన్నా సరే ఏదో ఒకటి మెంబర్స్కి సర్వీసెస్ ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో మేమే స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మా కమిషనర్ కూడా అప్రిషియేషన్ చేయడం జరిగింది. అందరూ రీజనల్ హెడ్స్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. అలాగే మేము ప్రొసీడ్ అవుతామని, అందరికీ హెల్ప్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రీజనల్ కమిషనర్ కనకమ్మ గారి యొక్క ఈ ప్రయత్నాన్ని బిఎంఎస్ యూనియన్ ప్రతినిధులకు తెలిసి వారిని ప్రశంసించారు, వారికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మన యొక్క కార్మిక కర్షక భారతి తరఫున కూడా వీరు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కార్మిక సేవ చేసేసి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని, వారి కార్మికుల మన్నన పొందాలని, కార్మికులు ఎలాంటి ఇబ్బంది రాకుండా బొగ్గని కార్మికుల యొక్క శ్రమకు తగ్గ ఫలితం వెంటనే ఈ విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని వారు అన్ని ఏరియాల్లో కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాం.